మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును కాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 మరియు 5 వచనాలను మరొకసారి చదువుకుందాం. చదువు తల్లి. పరిశుద్ధత యందును ఘనత యందును తన గశమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తమ గచమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరిచి నీ బిడ్డలమైనటువంటి మేము మా గచములను పరిశుద్ధత కొరకే, ఘనత కొరకే తగిన రీతిగా కాపాడుకున్నట్లు మాతో మాట్లాడమని, అందునిమిత్తమై మీ దాసుడైన నన్ను బలపరచమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 2 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యములు కొద్ది నిమిషములు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేయచ్చు. చూడండి, భక్త మహాశయుడు పౌలు ఆత్మతో నింపబడినటువంటి వాడే తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతూ అంటాడు కదా. ప్రియులారా, చదవండి మరొకసారి 4-5 వచనాల్లో ఆయన అంటాడు కదా, ఏమనంటే పరిశుద్ధత యందును ఘనత యందును తన గచమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరుగు ఉండుటయే దేవుని యొక్క చిత్తము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు కదా, మీరు మీ గచములను మీరేం చేయాలా? మీ ఘటములు అంటాడు. ఘటములు అంటే ఏం చెప్పుకోవచ్చు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మీ యొక్క దేహములు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయా సందర్భంలో ఆయా పరిస్థితులను బట్టి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడేటువంటి వాటిని మన యొక్క జీవితాలకు ఆపాదించుకునే ప్రయత్నం చేయాలి అనే మాట తెలియచేస్తూ ఉండాలి. చూడగల అలాంటి మాటల్లో మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నైతే 127వ కీర్తన 2వ చరణంలో ఆయన అంటాడు కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల అనే మాట తెలియచేస్తుండొచ్చు. పట్టణం అంటే అర్థంగా గుంటూరు లేదంటే చెన్నైయో లేదంటే బెంగళూరు అనేటువంటిది మాత్రమే కాదు, కానీ దేహం అనేటువంటి ఈ పట్టణము కూడా అదిగా దేహమును కూడా పట్టణంతో పోల్చుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుండాలి. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో భక్త మహాశయుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే మీ గచములను కాపాడుకోవాలా. మీ గచములు అనేటువంటివి కాపాడుకునేటువంటి సమయంలో దేనిలో కాపాడుకోవాలనేటువంటి దాని గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు కదా, పరిశుద్ధత యందును ఘనత యందును అతిగా కనిపిస్తే మీ గచములు కాపాడుకోవటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకీ క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఎందుకు కాపాడుకోవాలి, అలాగే మన గచాలను విడిచిపెట్టవచ్చు కదా అనే మాట తెలియచేస్తూ ఉంటే కుదరదు అనే మాట తెలియచేస్తూ ఉంటాను. చూడాలి కారణం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు, ఎందుకు మీరు మీ దేహాన్ని కాపాడుకోవాలా, ఎందుకు పరిశుద్ధత విషయమే దేహం అనేటువంటి దాని విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కనుక గమనిస్తాడు. అయితే మీ దేహంతో మీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు అనేటువంటిది చూసినట్లయితే ప్రియులారా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మీ దేహం అన్నది చూశారు,
అది మీది కాదు అంటూ ఆయన అంటాడు కదా, మాట్లాడుతూ అంటాడు కదా, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన ఈ దేహం అనేటువంటిది మంద కాదండి. దేహం అనేటువంటిది ఎవరు కలగ చేశారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నైతే దావీదు కీర్తనకారుడు 8వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, నీవు వాణ్ణి కలుగ చేసినటువంటి, నీవు నరుని కలుగ చేసినటువంటి, నీవు నరుని యొక్క దేహంలో ఉన్న అవయవాల్లో ఉన్నటువంటి ఆయా స్థితిగతులు అనేటువంటి వాటిని కలగ చేసినటువంటి విధానమును నేను తేరి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచూ ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రస్తుతం మనం కలిగినటువంటి దేహంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవయములు వాటి యొక్క స్థితిగతులు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే అవి మనవి కాదు, దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడినవి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అంతటితో ఆగితే పర్వాలేదు, కానీ భక్త మహాశయుడు పౌలు మరొక అడుగు ముందుకేసి అంటాడు కదా, క్రీస్తు ప్రియులారా మీరు మీ సొత్తు కాదు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతటితో ఆగితే పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మరలా ఆయన మాట్లాడుతూ 20వ వచనం అంటాడు కదా, మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ దేహం అనేటువంటిది దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి తయారు చేయబట్ట మాత్రమే కాదు, కానీ చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు యొక్క అమూల్యమైనటువంటి రక్తం ద్వారా తిరిగి మనను వెలబెట్టి కొనబడినటువంటి మన ఈ దేహములతో మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, పరిశుద్ధత యందును ఘనత యందును మీరు జాగ్రత్తగా మీ యొక్క ఘటములు అనేటువంటి వచనాన్ని కాపాడుకోవాలి అనేటువంటి వచనం తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మన దేహములు అనేటువంటిది ఎందుకోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే పరిశుద్ధత కొరకే ఏర్పాటు చేయబడినవి, అందుకే ఘనత కొరకే ఏర్పాటు చేయబడ్డవి అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. ఈ పరిశుద్ధత ఈ ఘనత అనేటువంటిది మనము అతిగా కనుక చూసినట్లయితే కోల్పోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధ సువార్తల్లో ఒక చక్కని సలహా, ఒక చక్కని మాట మనకు తెలియజేస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. చదవండి మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు కనుక మనం గమనించినట్లయితే అక్కడ నాథుడైనటువంటి యేసయ్య చాలా చక్కగా మాట్లాడుతూ అంటాడు కదా ప్రియులారా, 15-16 వచనాలు చూడండి. ఆయన అంటాడు, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రంగా చేయును అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ మీ దేహం అనేటువంటిది పరిశుద్ధంగా ఉండాలంటే, మీ దేహం అనేటువంటిది అపరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి నెట్టివేయబడకుండా ఉండాలంటే, మీ దేహం అనేటువంటి దాంతో ఈ లోక కార్యాలు అనేటువంటిది జరిగించకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు నో వన్ థింగ్, మీరు ఒక సంగతి తెలుసుకోవాలి. ఏంటా సంగతి అంటే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, అతిగా కనిపిస్తుంది వెలుపల నుండి లోపలికి వెళ్ళినవి మనుషుల్ని అపవిత్రపరచవు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. లోపల నుంచే బయటకు వచ్చేటువంటివి మానవులమైనటువంటి మన యొక్క హృదయాన్ని, మానవులమైనటువంటి మన యొక్క దేహం అనేటువంటి దాన్ని అపరిశుద్ధపరుస్తుంది. అతిగా చూసినట్లయితే ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే లోపల నుండి బయటకు వచ్చేటువంటి విషయంలో నిమిత్తమే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ లోపల నుండి బయటకు వచ్చే వాటి విషయమై జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాడు. ఇంతకీ లోపల నుండి బయటకు వచ్చేటువంటివి ఏంటి అనేటువంటిది కనుక చూస్తే చదవండి మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి ఆయన అంటాడు దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారము, లోభమును, మత్సరమును, దేవదూషణలు, అహంకారమును, అవివేకము వచ్చును అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ పరిశుద్ధమైనటువంటి మన యొక్క జీవితాలను అపరిశుద్ధపరిచేటువంటివి, నెమ్మది కలిగినటువంటి మన యొక్క జీవితాలకు నెమ్మది లేకుండా చేసేటువంటివి, ఘనత కలిగినటువంటి మన యొక్క జీవితాలు అనేటువంటి వాటిని ఓటి కుండల చందాన కలగజేసేటువంటివి ఏంటి అనేటువంటి దాని గురించి యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు కదా, లోపల నుండి బయటకు వచ్చేవి.
లోపల నుండి బయటకు వచ్చేవి అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, ఏమి లోపల నుంచి బయటకు వచ్చేవి అంటే ఆయన మాట్లాడుతూ చాలా స్పష్టంగా అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన అంటాడు కదా, దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు అనేటువంటి తెలియజేస్తున్నాను. ఇక్కడైతే రాయటానికి సమయం లేదు కాబట్టి, రాయటానికి అవకాశం లేదు కాబట్టి చెప్పబడలేదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా చాలా విషయాలు అనేటువంటిది లోపల నుంచి బయటకు వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అవిధమైనటువంటి విషయాల్లో ఈర్ష్య అనేటువంటిది, అసూయ అనేటువంటిది, కోపం అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, వైరం అనేటువంటిది, పగ అనేటువంటిది, ఇంకా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చాలా విషయాలు అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి చెడు లక్షణాలు అనేటువంటి వాటిని బట్టి, ఈ విధమైనటువంటి చెడు అనేటువంటి దానితో మీ యొక్క హృదయం అనేటువంటిది నింపబడినట్లయితే యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, హృదయము నిండిన దానిని వచ్చి నోరు మాట్లాడుతుంది. హృదయం ఏదైతే నిండుతుందో దాన్ని బట్టి మనుషుల యొక్క జీవితం అనేటువంటిది ఆ యొక్క మార్గంలో కొనసాగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శేషమైనటువంటి దినాన్న మన జీవితాలు చెడిపోవటానికి, మన యొక్క ఘటనలు అనేటువంటిది పాడైపోవటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంతరంగంలో ఏర్పడుచు ఉన్నటువంటి అతిగా ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలే అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించు వాళ్ళ ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు అనేటువంటివి కలిగి ఉన్నట్లయితే అది నీ దేహాన్ని, నీ దేహమును మాత్రమే కాకుండా నీ ఆత్మను కూడా భయంకరమైన అగ్నికి అప్పగిస్తుంది. కాబట్టి ఆ విధమైన దుస్థితిని పొందకుండా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో పదే పదే ప్రభు అనేటువంటి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు శుద్ధమైన హృదయం కలిగి ఉండండి. యేసయ్య కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ అంటాడు కదా, మీరు హృదయ శుద్ధి కలిగి ఉండండి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలను ప్రభు అనేటువంటి దేవుడు లేవ్యాకాండం 19వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి ఇబ్బందికరమైనటువంటి ఆలోచన బట్టి దేవునికి ఇష్టలుగా మీరు ఉండలేరు కాబట్టి మీ చెడుతనాన్ని మీరు విడిచిపెట్టండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చెడుతనాన్ని బట్టి, ఈర్ష్య, అసూయ, మత్సరమును బట్టి, కాని మాటలు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి ఈ రోజుకైనా, ఈ రోజైతే పబ్బం గడుస్తుందేమో కానీ ఒకనొక దినం అనేటువంటిది వచ్చేసరికి కనుక చూసినట్లయితే మనకు జీవితాలు అనేటువంటిది ఇబ్బందికి అప్పగింపబడతావి అనేటువంటి మార్చను మనం మరవకూడదు అనే మాట తెలియజేస్తాం. అందుకే క్రీస్తు ప్రియులారా ఇదేనా అన్న ప్రభు అయినటువంటి ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, పరిశుద్ధత యందును ఘనత యందును మీ గచములను చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తును ప్రేమించండి వాళ్ళ ఘటాలను కాపాడుకోవాలనేటువంటి దేవుని యొక్క చిత్తం అయితే, అదిగా కనిపిస్తే మన యొక్క జీవితాలు సంతోషంగా ఉండటం అనేటువంటి దేవుని యొక్క చిత్తం అయితే, అదిగా మానవులమైనటువంటి మనలో చాలా మంది చేయొచ్చున్నటువంటి పని కనుక జ్ఞాపకం చూస్తే గచము ఏమైపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు అనుకున్నవి జరిగితే చాలు అనేటువంటి వెర్రితనములో, అజ్ఞానములో పడిపోయినటువంటి వారే ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశల్లో, నేత్రాశ జీవడంలో పడిపోతూ తమ యొక్క జీవితాలు అనేటువంటి వాటిని నాశనం చేసుకుంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ దేహం అనేటువంటిది ఎందుకోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దేవుని యొక్క ఘనత కొరకు అనే మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక ఆయన చక్కని కీర్తన రాస్తూ అంటాడు కదా, అదిగా స్వరము నా స్వరం ఇదిగో అంటాడు ఆయన. స్వరం ఇదిగో, అదిగా కొన్ని వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. మరియు పెదవులు ఇదిగో నిన్ను మహిమపరచడానికి అనే మాట తెలియజేస్తున్నాను. నా కాళ్ళు, నా చేతులు, నా ప్రతి విధమైనటువంటి అవయం అనేటువంటిది దేనికోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే నిన్ను మహింపరచడానికే, నీ పరిశుద్ధ మందిరానికి పరుగులు తీయటానికే, నిన్ను చప్పట్లు కొడుతూ నిన్ను మహింపరచడానికి, కొనియాడటానికి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించండి వాళ్ళ పరిశుద్ధత కొరకై వినియోగించవలసిన ఈ అవయములు అనేటువంటివి, పరిశుద్ధత కొరకై ఉపయోగించవలసినటువంటి ఈ దేహం అనేటువంటిది, దేవుని యొక్క ఘనత కొరకై సాగవలసినటువంటి దేహం అనేటువంటి దాన్ని దేవునికి వరకు ఉపయోగించకుండా చాలా మంది చేయొచ్చున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే వారి సుఖాల కొరకు వాడుతా ఉన్నారు.
వారి యొక్క భోగేచ్ఛలు నెరవేర్చుకోవటం కోసం వాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే వాళ్ళ యొక్క జీవితాల్లో ఇబ్బందికి గురవుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి యొక్క ఘటములనేటువంటిది మధ్యలోనే బద్దలగుచూ ఉండటాన్ని మనం గమనించవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం ఒక్కసారి గమనించినట్లయితే అక్కడ కొంతమంది గురించి కొన్ని మాటలు రాయబడుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. చదవండి, సొదొమ మనుష్యులు ఆదిగా దుష్టులను ఆదిగా కనిపిస్తే యెహోవా దృష్టికి ఇబ్బందికరంగా బహుపాపులుగా ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి, క్రీస్తుని ప్రేమించండి వాళ్ళ దేవుని మహింపరుస్తూ దేవుని యొక్క ఘనత కొరకు జీవించమని ప్రభు అనేటువంటి దేవుడు తెలియజేస్తుండే. ఇక్కడ సొదొమ అనే ఒక పట్టణం ఉన్నదట. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారి స్థితి గురించి చూచుచున్న దేవుడు అనేటువంటి యెహోవా మాట్లాడుతూ అంటాడు కదా, అక్కడ మనుష్యులు బహుదుష్టులు. అక్కడ మనుషులు కనుక జ్ఞాపకం చేస్తే భయంకరమైనటువంటి పాపంలో పడిపోయినటువంటి వారిగా ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి, క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ వారికి దుష్టత్వాన్ని బట్టి వారికి పాపాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు ఒకానొక దినమున వాళ్ళని లయము చేయాలి, వాళ్ళని నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి తాను చేయబోయేటువంటి ఆ కార్యం గురించి అబ్రాహాముతో, తన స్నేహితుడైనటువంటి అబ్రాహాముతో మాట్లాడుతూ అంటాడు కదా, అబ్రామా, సొదొమ గొమొర్రా పట్టణస్తుల యొక్క పరిస్థితి ఏమీ బాగాలేదు, కాబట్టి వాళ్ళని నేను నాశనం చేయబోతున్నాను అన్న మాట ఎప్పుడైతే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముకు తెలియచేయటం జరిగిందో, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అబ్రహాము అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేస్తే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు ఆయనంత ఇబ్బంది పడ్డాడు, ఎందుకు ఆయనంత కంగారు పడ్డాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ప్రభువా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి వారు దుష్టులు అంటున్నావు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి వారు ఇబ్బందికరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు అంటున్నావు. అయా అక్కడ ఉన్నటువంటి వారందరూ అలాంటి వారు నువ్వెందుకు అనుకుంటున్నావు? అక్కడ ఉన్నటువంటి పురుషుల్లో కూడా, స్త్రీలైనటువంటి వాళ్ళు కూడా, చిన్నలైనటువంటి వాళ్ళు కూడా, వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా మంచివారు ఉండి ఉండవచ్చు కదా. కాబట్టి ఆ మంచివారిని బట్టి ఆ యొక్క పట్టణంను, ఆ మంచివారిని బట్టి కనుక చూస్తే ఆ యొక్క దేశం అనేటువంటి దాన్ని దయచేసి నీవు కాపాడవా అంటూ అతిగా గనక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, దేవునితో గనక చూసినట్లయితే విజ్ఞాపన అనేటువంటిది మొదలు పెట్టాడు అనే మాట తెలియజేస్తూ ఉండాలి. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అంతటి సువిశాలమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి ఈ సొదొమలో గనక చూస్తే ప్రజలు విస్తారంగా ఉన్నటువంటి సమయంలో అబ్రహాం మాట్లాడుతూ అంటాడు కదా, దేవా యెహోవా ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చివరికి వచ్చేసరికి అంటాడు కదా 10 మంది ఉన్నట్లయితే అనేటువంటి మాట తెలియచేస్తూ ఉండాలి. చూడడం బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే, క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ 10 మంది కూడా లేనిటువంటి పరిస్థితి అనే మాట తెలియచేస్తూ ఉండాలని చూడగలం. గమనించండి, క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ అంటే 10 మంది కూడా లేరంటే అక్కడ పట్టణం అనేటువంటిది ఎంతగా చెడిపోయిందంటే దాని యొక్క చెడుతనం గురించి గ్రంథకర్త చాలా చక్కగా రాస్తూ అంటాడు కదా. 19వ అధ్యాయము ఆదికాండము 4వ వచనం నుండి కొన్ని వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అంటూ అన్నట్టు కదా. ఆ పట్టణస్థులు అనగానే మనం ఏదో పెద్దవాళ్ళు, లేదంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు, లేదంటే మరొకరు అనేటువంటి ఆలోచనకు వెళ్తామేమో అనేటువంటి ఆందోళనతో ముందుగానే చాలా వివరంగా తెలియచేస్తూ అంటాడు కదా, ఆ పట్టణస్థులు అంటాడు. ఆ పట్టణస్థులు అంటే ఎవరు అంటే ఆయన ఒక లిస్ట్ అనేటువంటిది చెప్తూ అంటాడు కదా. క్రీస్తు ప్రియులారా, సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ ఆదిగా కనిపిస్తే నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ పట్టణం అనేటువంటిది ఎంతగా చెడిపోయింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నైతే, బాలురు కూడా అదిగా కనుక చూస్తే దుష్టత్వంలో, చెడుతనంలో, భ్రష్టత్వంలో పడిపోయినటువంటి వారిగా ఉంటూ ఉంటానని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తారు. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ బాలురైనటువంటి వారికి సన్మార్గం అనేటువంటిది బోధించవలసినటువంటి తల్లిదండ్రులు చెడిపోయారు. ఆదిగా చూస్తే యజమాని సన్మార్గంలో పెట్టుకోవలసినటువంటి స్త్రీలైనటువంటి వారు చెడిపోయారు. స్త్రీలైనటువంటి వారిని మంచి మార్గంలో, దేవుని యొక్క మార్గంలో నిలపాల్సినటువంటి వీరందరూ చెడిపోయారు. పైపెచ్చు వారి ముందర ఇలాంటి స్థితిగతులను బట్టి ఎన్నో బాధలు జరిగినవని తెలిసి కూడా ఆదికాండం 6వ అధ్యాయంలో మాట్లాడుతుంటారు కదా, దేవుడు భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అంటాడు.
బికాస్ ఆఫ్ ద విక్నెస్ ఆఫ్ ద పీపుల్, ప్రజలైనటువంటి వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అనేటువంటిది మనందరం బాగుగా ఎరిగినటువంటి వారు. జల ప్రళయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే సమస్త మానవాళిని ఎక్సెప్ట్ నోవాహు కుటుంబాన్ని తప్ప మిగిలినటువంటి వారందరినీ సమూలంగా నాశనం చేశాడు అనేటువంటి సంగతి అందరికీ తెలుసు అనే మాట తెలియజేస్తున్నాను. చూడలేం. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, పరిశుద్ధతను కోరుకునేటువంటి దేవుడు దుష్టత్వాన్ని ఇష్టపడ్డాడు. దుష్టత్వం జరిగిస్తే ఆయన కనుక చూస్తే ఉగ్రుడు అవుతాడు, ఆయన యొక్క ఉగ్రతను బట్టి మనల్ని నశింపచేస్తాడు అన్నటువంటి సంగతి వీరు ఎరిగి ఉండి వీరు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే బాలురు వృద్ధులు కూడా అదిగా యవనస్తులు ఏదో తప్పు చేశారంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా సరిలేండి అనేటువంటి మాటను బట్టి కాస్త వాళ్ళ మీద దయ చూపొచ్చేమో. కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బాలురైనటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు కూడా జ్ఞాపకం చేసినట్లయితే తమ యొక్క స్థితిగతులు అనేటువంటి వాటిని సంపూర్ణంగా చెరిపి వేసుకున్నారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా నాటి దినాల్లో ఉన్నటువంటి వారు కదా అనేటువంటి ఉద్దేశంతో మనం చంకలు గుద్దుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. నేటి దినాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా మంది అలాగనే తయారవుతా ఉన్నారు. అదిగా తల్లిదండ్రులుగా ఆ తయారయ్యేటువంటి పిల్లల్లో మీ పిల్లలు ఉన్నారేమో అనేటువంటిది మిమ్మును మీ కుటుంబాన్ని మీరు పరిశీలన అనేటువంటిది ప్రతిదినం అనేటువంటిది చేసుకున్న బద్దులై ఉన్నారు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళారా 5వ తరగతిలోనే బీడీలు కాల్చేటువంటి దౌర్భాగ్యం లేరా? 7వ తరగతికి వచ్చేసరికి 8వ తరగతికి వచ్చేసరికి రోడ్లు అంటే జులాయిగా తిరగడం మాత్రమే కాకుండా మధ్యాహ్నానికి బానిసలు అయ్యేటువంటి దౌర్భాగ్యం లేరా? వీళ్ళందరినీ కప్పిపెట్టేది ఎవరంటే తల్లిదండ్రులే. వీళ్ళందరి యొక్క తప్పులను మందలించడం పోయి అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే వాళ్ళతో పోలిస్తే వీళ్ళతో పోలిస్తే అంటూ వెనకేసుకొచ్చేది ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే తల్లిదండ్రులే అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సుధూములో ఉన్నటువంటి వీరు ఇలా పెరుగుతూ ఉన్నారు. మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఎలా పెరుగుతున్నాడు? అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేసినట్లయితే బాల్యము నుండే దేవుని యొక్క భయంలో, క్రమశిక్షణలో, తల్లిదండ్రుల యొక్క భయంలో కనుక జ్ఞాపకం చేస్తే చాలా చక్కగా వర్ధిల్లుతూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళారా ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్రాహాము కుమారుడు చక్కగా ఎదగటానికి, సొదొమలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు, పిల్లలైనటువంటి వారు పాడైపోవటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఏ చెట్టుకు ఆ కాయలే కాస్తవి అన్నటువంటి చందాన్న తల్లిదండ్రులు ఎలాంటి స్థితిగతులు అతిగా చూస్తే జీవన విధానం కలిగి ఉంటున్నారో అలాంటి జీవన విధానం అనేటువంటిది బిడ్డలు కూడా కలిగి ఉంటున్నారు అంటులో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేస్తున్నాను. దట్స్ వై యాజ్ ఎ పేరెంట్, ఒక తల్లిగా ఒక తండ్రిగా అందరి బట్టి నీ బిడ్డలు అనేటువంటి వారు ఈ సొదొమ ప్రజల వలె నాశనం కాకుండా ఉండాలంటే, నీ బిడ్డలు అనేటువంటి వారు ఆ భయంకరమైనటువంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండాలంటే, నీకు పుత్రశోకం అనేటువంటిది కలగకుండా ఉండాలంటే, బిడ్డలు లేనటువంటి స్థితిని బట్టి నువ్వు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని సొలొమోను మాట్లాడుతూ అంటాడు, బాలుడు పిల్లలు నడవవలసిన త్రోవను వానికి మీరు. నేను రోజు చూస్తూ ఉంటా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే సమయంలో ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు ఆందోళన బట్టి కాస్త ఆలస్యం అయితే రాంగ్ రూట్లో వెళ్తే దట్స్ యాక్సెప్టబుల్, పోనీలేండి అని, దట్స్ యాక్సెప్టబుల్. ఎందుకంటే వెళ్ళకపోతే 1 year వేస్ట్ అవుతుంది, ఒక సబ్జెక్టు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి బిడ్డలు మానసికంగా కృంగిపోతారు కాబట్టి. అయితే కొంతమంది అతిగా కన్ఫ్యూస్లో ఏ పని లేకపోయినా, ఏ విధమైనటువంటి అతిగా కన్ఫ్యూస్లో వ్యవహారాలన్నిటి లేకపోయినా కానీ ఎప్పుడు చూసినా కానీ పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో తీసుకుపోతుంటారు. రాంగ్ రూట్లో వెళ్తుంటే అంటే పిల్లలకు కూడా 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 10 రోజులు చూస్తారు, తర్వాత వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఏంటి, నేను లేటుగా వెళ్ళినా పర్వాలేదు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతే అతిగా కనుక చూసినట్లయితే జల్దీగా వెంటనే నేను పాఠశాలకు కళాశాలకు వెళ్ళిపోవచ్చు అనేటువంటిది వాళ్ళ మైండ్లో పడిపోదు. ఇక వాడు తర్వాత సైకిల్ కొని సెటిల్ పోతాడు, రాంగ్ రూట్లోనే పోతాడు, బండి కొనిపిస్తే ఎట్లా పోతాడు, రాంగ్ రూట్లోనే పోతాడు. ఇంటి దగ్గర పనికిమాల ముచ్చట్లు చెప్పి పనికిమాల ఫోన్లు, పనికిమాల చాటింగ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు అంటూ సమయం అంతా పాడు చేసేసి పిల్లల్ని కనుక చూసినట్లయితే ఆ లారీ కింద ఈ బస్సు కింద పెడతా ఉంటారు తీసుకెళ్ళి.
అంటే వేగంగా పోవటం అనేటువంటి, అంటే పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మితిమీరినటువంటి వేగం అనేటువంటి దాన్ని నేర్పిస్తున్నాం. తద్వారా పిల్లలు కూడా ఒకనొక దినం వచ్చేసరికి ఏమవుతారంటే ఎక్కడో అతిగా కన్సూస్లో అయితే యాక్సిడెంట్లకు గురయ్యేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఎలాంటి ప్రవర్తన అయితే నీవు కలిగి ఉంటున్నావో అలాంటి ప్రవర్తన అనేటువంటి దాన్ని నీ బిడ్డలు అనేటువంటి వారు అనుసరించేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయినటువంటి వారమే. మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం మనకు దేహాన్ని సంతోషపరచుకోవాలి, మనం మనకు మనసులో రంజింప చేసుకోవాలా, ఉల్లసింప చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల వైపు, భోగాల వైపు వెంపర్లాడుతూ పరుగులు తీర్చు ఉండగా మన వెనకాల వచ్చుచున్నటువంటి వెనకతరమైనటువంటి పిల్లలు కూడా ఎలా తయారవుతున్నారు? అలాంటి అతిగా కనిపిస్తే పాపంలోనే పరుగులు పెడతా ఉన్నారనే మాట తెలియజేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఈ సొదొమలో ఉన్నటువంటి పిల్లలు అనే మాట తెలియజేస్తున్నారు. చూడు, ఇంకా అయినట్టు కదా వృద్ధులు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని సొలొమోను మాట్లాడుతుంటాడు కదా, నెరసిన జుట్టు సొగసైన, అంటే కిరీటం అంటే ఏదో బంగారం వెండి తీసుకొచ్చి పైన పెట్టాను కాదు, కానీ తెల్ల జుట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన అంటాడు కదా, అనుభవానికి, జ్ఞానానికి, పెద్దరికానికి సాదృశ్యంగా సింబల్గా ఉన్నవి. వాళ్ళ దగ్గర చాలా విలువైనటువంటి సంపద ఉంటుంది. సంపద అంటే డబ్బులు కాదు, జ్ఞానం ఉంటుంది అనేటువంటిది జ్ఞానం యొక్క ఉద్దేశం అనే మాట తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రియులారా, ఇక్కడ బాధాకరమైనటువంటి సంగతి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే వృద్ధులు కూడా కామాభిలాష కలిగినటువంటి వారే, పురుష సాంగత్యం అనేటువంటిది కోరుకుంటున్నటువంటి వారే, భ్రష్టత్వంలో పడిపోయినటువంటి వారే, ప్రజలందరితో కూడా చూసినట్లయితే మమేకమైనటువంటి వారిగా అదిగా కనుక చూసినట్లయితే ప్రియులారా ఇబ్బందికరంగా తయారవుతూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, ఇలాంటి దురాలోచనలు బట్టి, ఇలాంటి చెడుతనాన్ని బట్టి, అదే కదా యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, మనుష్యుని బయట నుంచి లోపలికి వెళ్ళినవి అపవిత్రపరచజాలవు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవే అపవిత్రపరచవి. వీళ్ళ హృదయంలోంచి ఏం బయటకు వస్తుంది? చెడుతనం బయటకు వస్తుంది. వీరి హృదయంలోంచి ఏమొస్తుంది? వ్యభిచారం అనేటువంటిది, పురుషగామతనం అనేటువంటిది, మరొక ఇబ్బందికరమైనటువంటి తనం అనేటువంటి. దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఉచ్చ నీచములు అనేటువంటిది మర్చిపోయినటువంటి వారే అదిగా కనుక చూసినట్లయితే దేవుని యొక్క భయం కలిగినటువంటి ఒక కుటుంబాన్ని చుట్టుముట్టుతా ఉన్నారు. చుట్టుముట్టుచున్నటువంటి సమయంలో ఆ గృహ యజమాని అనేటువంటి లోతు అనేటువంటి ఆయన బయటకు వచ్చి అన్నాడు కదా, అయలారా ఇది మీకు తగదు అంటూ ఆయన అంటాడు కదా, మీరు కనుక అది కాక పరమేశ్వరులైతే పురుషులు ఎరిగినటువంటి కుమార్తెలు నాకు ఇద్దరున్నారు, వారితో మీ ఇష్టం వచ్చినట్లు జరిగించవచ్చు. నా ఇంటికి వచ్చినటువంటి ఈ అతిథులను దయచేసి విడిచిపెట్టండి అంటే క్రీస్తు ప్రియులారా వారు అంటారు కదా, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, వారికంటే మరి ఎక్కువ కీడు నీకు చేయక ఉండినట్లు నువ్వు ముందు నోరు మూసుకుని వాళ్ళ బయటకు పంపించు అంటే ప్రియులారా వీరు చేసేది తప్పన్న సంగతి వీళ్ళకి అర్థమవుతుందా లేదా? వీళ్ళు చేసేది చెడుతనం అన్న సంగతి వీళ్ళకి అర్థమవుతుందా లేదా? గమనించండి క్రీస్తు ప్రియులారా. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో పురుషోత్తం చౌదరి గారు చక్కని కీర్తన రాస్తూ అంటాడు కదా, ఇరిగి ఇరిగి చెడిపోతివే మనసా అంటాడు. ఇరిగి ఇరిగి చెడిపోతే మన యొక్క జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ పైకి నిలువుటంగిలు ధరించినటువంటి వారమే, పౌడర్లు అనేటువంటి రాసుకున్నటువంటి వారమే, అదిగా పైకి ఆతిగా చూసినట్లయితే సమాధులు అలంకరించుకున్నటువంటి వారమే, హృదయంలో మనం తప్పు చేస్తామన్న సంగతి తెలిసి కూడా అదే తప్పును చేస్తామన్నా. అందుకే భక్తుడు అంటాడు కదా, ఎరిగి ఎరిగి చెడిపోతేవే మనసా అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎప్పుడైతే మనం తప్పు చేయబోతా ఉన్నామో అప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తుంది అంటారు, రే ఇది నీకు కాని పనిరా, ఇది నువ్వు ఇలా చేయకూడదు, ఇది తప్పు, దీన్ని మానుకో, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావని మన మనస్సాక్షి అనేటువంటిది గద్దిస్తున్నా. కానీ చాలామంది చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే మనస్సాక్షిని పక్కన పెడుతున్నారట. అందుకే ఆయన మాట్లాడుతుంటాడు కదా, గద్దించెడు మన సాక్షికి గడలాడకపోతివి నీవు, హద్దు మీరిదై వాజ్ఞలు త్రోయుచు, హద్దు మీరిదై వాజ్ఞలు త్రోయుచు, ఎద్దులాగు తీరు గాడితివయ్యో, ఎరిగి ఎరిగి చెడి పోతివి మనసా. ఆయన అంటారు కదా, ఎరిగి ఎరిగి అంతా నీకు తెలుసు, దురితంబిది సచ్చరితంబిది అని, ఇది చెడు అని తెలుసు,
ఇది మంచి అని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, ఇది చేయతగినదని కూడా తెలుసు. ఇక్కడ నిలబడాలని తెలుసు, ఇక్కడ నిలబడకూడదని తెలుసు. ఇది మాట్లాడకూడదని తెలుసు, ఏది మాట్లాడో కూడా తెలుసు. ఏది చూడాలో తెలుసు, ఏది చూడకూడదో కూడా తెలుసు. దేని సపోర్ట్ చేయాలో తెలుసు, దేని సపోర్ట్ చేయకూడదో కూడా అన్నీ తెలిసి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, తెలిసి చేస్తా ఉన్నావో మనసా, నీకు ఇంకా దిక్కెవరు, నిన్ను కాపాడేది ఎవరు, నీ పక్షాన మాట్లాడేటువంటిది ఎవరు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకోలేతే, ఎవరైతే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన, ఇబ్బందికరమైనటువంటి హృదయము, ఇబ్బందికరమైనటువంటి పనుల్లో ఉంచా ఉన్నారో అటువంటి వారి గురించి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో మరొక కీర్తనకారుడు చక్కని కీర్తన రాస్తూ అంటాడు కదా, ఇకనేమి గతి ఉన్నది మానవులారా, ఇకనేమి గతి ఉన్నది. ఇకనేమి మీలో మంచి అనేటువంటిది లేకుండా పోతుంది కదా, చెడుతోనే మీరు నింపబడుతున్నారు కాబట్టి మీ గతి ఇంకా ఎలా ఉండబోతుందో చూసుకోండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొక సందర్భంలో మరొక కీర్తనకారుడు, ఎందుకు మర్చావు దేవుని ప్రేమ, ఎందుకు వదిలిపెట్టావు ఆయన కృప అంటూ అన్నాడు కదా, ఎందుకు పాపంలో అదిగా కుట్టుమిట్టాడుతున్నావు, ఎందుకు ఈ శరీరాశ నేత్రాశ జీవడమ్మం అనేటువంటి దానిలో పడిపోయి నీకు హృదయాన్ని పాడు చేసుకున్నావు. పాడనేటువంటి హృదయంలోంచి వచ్చేటువంటి భయంకరమైనటువంటి తలంపును బట్టి నీ జీవితాన్ని నడిపించుకోవచ్చు. నీవే నీ జీవితాన్ని చేతులారా అగ్ని వైపు నీవే ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నా. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాస్టర్ గారు, మేము పలానా వాళ్ళ వల్ల నాశనం అయిపోయినట్టు. నో, నెవర్ సే లైక్ దట్. నువ్వు అలా ఇప్పుడు మాట్లాడటానికి వీళ్ళేనే లేదు. నాశనం అవట కారణం ఎవరో కాదు, నువ్వే. నీలో ప్రవేశించుచున్నటువంటి విపరీతమైనటువంటి కోరికలు, విపరీతమైనటువంటి ఆలోచనలు, నీలో ప్రవేశించుచున్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమే అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఎవడో చెప్తాడు, అరే బ్యాంక్ దొంగతనం చేద్దామరా, డబ్బులు బాగా వస్తే సుఖంగా బతకొచ్చు, కాళ్ళు కొనుక్కుందాం, ఏసీలు కొనుక్కుందాం, అదిగా విందులు వినోదాలు ఉంటా ఉంటా. దొంగతనం కలగా పట్టుపట్టం కలిగి వీడేం చెప్తాడు, సార్ నేను తప్పు చేశాను, నేను చేసిన తప్ప అండు. వీడు అంటాడు కదా, పలానా వెంకట్రావు నన్ను దొంగతనాన్ని రామన్నాడండి, వాడి వల్లే నేను ఈ పని చేశానంటే, నో క్రీస్తు ప్రేమైనటువంటి వాడు శోధకుడు ఏం చేస్తాడంటే తప్పు చేయటానికి, పాపం చేయటానికి ప్రేరేపిస్తాడు. శోధకుడు ఇప్పుడు తప్పు చేయించాడు, అపవాది ఎప్పుడు తప్పు చేపించాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండండి. అపవాది ఎప్పుడు తప్పు చేపించాడు, చేయిస్తాడు కదా, చేపించాడు. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళి నాకు పాస్టర్ గారు ఇంకోటి చెప్పాడని చెప్పని మీరు లేనిపోయిన చెప్పుకునే ప్రయత్నం చేయమండి. అదిగా వినగలిగిన చెవులు కలిగి వినండి. అపవాది ఇప్పుడు తప్పు చేపించాడు, తప్పు చేయ ప్రేరేపిస్తాడు. ఎలా అంటే ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయాన్ని కనుక గమనించినట్లయితే ఆ స్త్రీతో అదిగా అపవాది మాట్లాడుతుంటాడు కదా, ఈ వృక్షఫలంలో ఉన్నవి చూసావా, ఇవి తింటే మీ కన్నులు తెరవబడతావి, మీరు దేవుని వలె అయిపోతారు అన్నాడా, లేదంటే ఆ ఫలాలు కోసుకొచ్చి నోట్లో పెట్టి తింటావా, ఒక గుద్దుమంటావు అన్నాడా, తింటావా అదిగా తన్నమంటావు అన్నాడా? గమనించండి క్రీస్తు ప్రియుల, అంటే అదిగా ప్రేరేపణ ఎలా ఉంటుంది అంటూ ఒక భ్రమలో ఒక అందమైనటువంటి రంగుల ప్రపంచాన్ని మనకు చూపిస్తాడు. అది మోసం అన్న సంగతి మనం గుర్తెరిగి ఆ విధమైనటువంటి ప్రేరేపణలకు మనము దూరంగా ఉండాలనే మాట తెలియజేస్తుండొచ్చు. దట్స్ వై పౌలు మాట్లాడుతూ పత్రికలు అంటాడు కదా, నా కుమారుడా దుష్టులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకము అనేటువంటి మాటను తెలియజేస్తుండొచ్చు. కారణం ఏంటంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అపవాది అయినటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు, శోధకుడైనటువంటి వాడు, తల్లి అయినటువంటి అవ్వ ముందర ప్రవేశించినటువంటి వాడే మాట్లాడుతూ అంటాడు కదా, నువ్వు తింటే అలా ఉంటావు, నువ్వు తింటే ఎలా ఉంటావు, నువ్వు తింటే అసలు ఎలా ఉంటావు తెలుసా, దేవుడు అంత అయిపోతావు అన్నాడు. అంతేగాని ఫలాలు తీసుకొని నువ్వు తింటావా తినవా అని ఎదురు కూర్చున్నాడా? లేనే లేదు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎవడైనా శోధింపబడిన ఎడల అదిగా చూస్తే దేవుని వల్ల పలానా వాళ్ళ వల్ల శోధింపబడ్డానని చెప్పడానికి వీలు లేదు. ఎవడైనా శోధింపబడ్డాడంటే ఎలా శోధింపబడతాడంటే, యాకోబు భక్తుడు ఆత్మతో నింపబడినటువంటి వాడే మాట్లాడుతుంటాడు కదా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడినటువంటి వాడే ఏడవబడుచు ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నాడు. చూడండి, యేసయ్య మాట్లాడుతూ దీని గురించి అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు. ఏమన్నాడు యేసయ్య? శోధనలో మీలో అన్నాడా, లేదంటే మీరే శోధనలో
గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, అది కాక చూస్తే పక్షులు పట్టేటువంటి వాడు అది కాక చూస్తే ఏం చేస్తాడంటే విత్తనాలను ఒక చోట చల్లుతాడు. ఈ పక్షులు ఇప్పుడు విత్తనాల దగ్గరికి వచ్చి పట్టబడతా ఉన్నాయి. అంటే ఇవి శోధనకు గురే. అతగా కానీ చూస్తే కష్టపడి తిరగటం ఎందుకులే, ఉచితార్థంగా కానీ చూస్తే గంపెడు గుప్పెడు బియ్యం నూకలు దొరుకుతున్నాయి అని అక్కడికి వచ్చి ఇబ్బంది పడేటువంటిదిగా ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. మన దైనందిన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం కూడా చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి దురాశలు బట్టి, శరీరాశలను బట్టి, నేత్రాశలను బట్టి, జీవపడమ్మాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే శోధనలకు గురవుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. భ్రష్టులం అయిపోతాన్ని, చెడిపోతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. గమనించండి ప్రియులారా, ఈ దినాన చెడుతనాన్ని బట్టి, కామాతృతను బట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలనేటువంటి వారు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే తాము చేయించున్నది తప్పు అన్న సంగతి గుర్తెరుగు కూడా వీరు అన్నారు కదా, అది కాక లోతు నువ్వు మా మీద తీర్పరగా ఉండగోరుచున్నావా ఏమి? అసలు మేము ఈ పట్టణస్థలము, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మాతో మాట్లాడ తెగించుచున్నావే అంటూ లోతు మీద కోపపడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రియులారా, చివరికి వచ్చేసరికి కనుక చూస్తే వారికి అంతం అనేటువంటిది వేరొక రీతిగా కనబడుతుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఈ దినాన ఆయన అంటాడు కదా, మీ దేహము దేవుల వల్ల మీకు అనుగ్రహింపబడి అదిగా చూస్తే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేహం అనేటువంటి ఈ ఆలయంతో మీరు చేయాల్సినటువంటి పని కనుక చూస్తే దేవుని మహిమపరచండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని ఘనపరచండి, దేవుని యొక్క కార్యాల కొరకే ముందుకు సాగండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళారా, ఈ దేహం అనేటువంటి దాన్ని దేవుని యొక్క చిత్తానికి అప్పగించవలసినటువంటి మనం చాలా సందర్భాల్లో చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ దేహముతో ఈ శారీరక సుఖాలు తీర్చుకునేటువంటి వెర్రి ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడేటువంటి వారిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. మరొక ఇద్దరిని గురించి జ్ఞాపకం చేస్తే నేను ముగింపులోకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా అనే మాట తెలియజేస్తున్నాం. గమనించండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట, కొన్ని విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు గమనించినట్లయితే అక్కడ గ్రంథకర్త రాసు అంటాడు కదా, చదవండి తల్లి. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబా యొద్దకు రాగా ఆమె అంటుంది కదా, సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగాను. అందుకు అతడు అన్నాడు కదా, తల్లి సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది అనే మాట తెలియచేస్తుంటే, ప్రియులారా ఏంటో చెప్పు బిడ్డ అన్న సమయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, నేను రాజునవుతాను అనుకున్నాను, అయితే నా తమ్ముడైనటువంటి సొలొమోను రాజు అయ్యాడు, పోతే పోయింది రాజ్యం అయితే అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా. 17వ వచనం చూడండి, అన్నాడు కదా, అతడు రాజుగు సొలొమోను షునేమీయురాలైన అభిషగును నాకు పెండ్లికి ఇచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అని చెప్పవలెను, అతడు నీతో కాదని చెప్పడనను అనే మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రియులారా, ఈ దినాన్న అదోనియా అనేటువంటి వాడు అదిగా కనుక చూసినట్లయితే తల్లి అనేటువంటి బెత్షెబా దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నంటే, తల్లి నేను రాజునవుతాను అనుకున్నాను, అయితే సొలొమోను రాజు అయ్యాడు, నీ కుమారుడు, రాజ్యం ఎటు పోయింది, కాబట్టి నాదో చిన్న కోరిక ఉంది, ఆ కోరికన్నా తీర్చు, నువ్వు సొలొమోను నా పక్షాన అడుగు, నువ్వు గనక అడిగితే నీ కొడుకు అనేటువంటి సొలొమోను కాదని అనడు అనేటువంటి మాటను బట్టి అడుగుతూ ఉంటుంటే, ఓయ్ అంతేనా, నీకేం కావాలో అడుగు, చిటికలో నా కొడుకు చేత నీకు అది ఇప్పించేస్తాను అనేటువంటి మాట తల్లి అనేటువంటి బెత్షెబా అడుగుతుంటాను. చూడు, నేనేం పెద్ద పెద్ద కోరికలు ఏం అడగట్లేదు తల్లి, ఏం అడుగుతున్నానంటే అదిగా గాంజుస్లో అయితే అభిషగును నాకు ఇచ్చి వివాహం చేయమని రాజుగారితో చెప్పు అనే మాట తెలియజేస్తుంటారు. చూడగలం ప్రియులారా, అభిషగ్ ఎవరు? దావీదు యొక్క భార్య. అడుగుచున్నటువంటి వాడెవడు? దావీదు యొక్క కొడుకు. అడుగుచున్నది ఎవరిని? దావీదు యొక్క భార్యను. అంటే ఒకవేళ వీడు అడిగినటువంటి చందాన అభిషగ్నే ఇచ్చి అతగా గనక చూసినట్లయితే వివాహము ఈ అదోనియాతో చేస్తే ఇప్పుడు
అదిగా కనుక చూసినట్లయితే సొలొమోను తల్లి అయినటువంటి బెత్షెబ వీడికి ఏమవ్వాలా అంటే దావీదు భార్యను వివాహం చేసుకుంటే దావీదు భార్య అనేటువంటి అదిగా హగ్గీతు ఏమవ్వాలా, దావీదు భార్య అనేటువంటి బెత్షెబ కూడా ఏమవ్వాలంటే భార్యలే కదా క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ఎంత కానటువంటి దాన్ని వీడు కోరుతూ ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే యేసయ్య అన్నాడు కదా, మనుష్యుని హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటి మనుషుల్ని అపవిత్రపరుస్తవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. అందుకే ఇర్మియా గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. నీ హృదయాన్ని నీవు చేయవలసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకో, నీ హృదయం అనేటువంటి దాన్ని పరీక్షించుకో. ఒకవేళ కానటువంటి చేదైనటువంటి ఇబ్బందికరమైనటువంటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సాంఘిక, నీ ఆధ్యాత్మిక ఆదిగా చూస్తే జీవితాన్ని నాశనం చేసేటువంటి వేరు ఏదైనా కనుక మొలిస్తే టు ఎరేజ్ హ్యూమన్ అంటాడు. మానవుడు బలహీనుడు కాబట్టి పనికిమాలిన ఆలోచనలు హృదయంలో వస్తాయి, అయితే చేయాల్సినటువంటి పని కానీ చూసినట్లయితే వచ్చినటువంటి ఆలోచన ఏం చేయాలా, ఎప్పటికప్పుడు బయట పడేస్తూ ఉండాలా. అదిగా కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు పచ్చుకుంటూ ఉన్నాం. కుళాయిలో నలకలు వస్తున్నాయని ప్రభుత్వ వారు హెచ్చరిక జారీ చేశారు. అప్పుడు మనం ఏం చేయాలా గరిట పెట్టో లేదంటే పాత గుడ్డు ఒకటి కుండకు చుట్టో బిందుకు చుట్టో ఆ నలకలు దానిలో రాకుండా ముందుగానే అతిగా చూస్తే ప్రయత్నం అనేటువంటి చేయాలి. ఒకవేళ పొరపాటున అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ నలకలు వస్తే మనం ఏం చేయాలా, దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని తీసి బయట పారవేసి అతిగా చూస్తే తర్వాత ఏం చేయాలా, ఆ నీళ్లను వేడి చేసి చల్లార్చుకుని తాగితేనే మనకి దేహమునకు ఆరోగ్యం అనే మాట తెలియజేస్తున్నాను చూడు. దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, శరీరానికి సంబంధించినటువంటి ఈ జాగ్రత్తలు అయితే చాలా బాగా తీసుకుంటున్నాం. చాలా మంది చెప్తుంటారు, పాస్టర్ గారు అయ్యా అదిగా కనిపిస్తుంది, ఎవరైనా కాస్త దగ్గు వచ్చింది అనుకో, రే బాబు మంచిది పాస్టర్ గారు నేను ఇది తాగనండి. అసలు నేను ఇంట్లో నీళ్లు కాచి దాన్ని వడగట్టుకుని చల్లార్చుకుని ఇదిగోండి నా బాటిల్ ఇప్పుడు నాతో పాటు ఉంటుందండి, నా భార్య లేకపోయినా పర్లేదు కానీ ఈ బాటిల్ మాత్రం నాతో ఉండాల్సిందేనండి అనేటువంటి వాచను చెప్పేవారుగా ఉంటూ ఉంటారు. గమనించండి పిల్లారా, దేహం కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నావే, ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? మా అయితే 70 లేదంటే 80, అంతేనా? మా అయితే 70 లేదంటే 170 లేదంటే 270 మీకు ఓపిక ఉంటే. ఆ తర్వాతైనా పోవాల్సింది కదా, ఎందుకంటే ఆయన అంటాడు కదా, మన్నైనది వెనకటి వలె మన్నైపోవును. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆత్మ అనేటువంటిది తరతరాలు జీవించేటువంటిది కాబట్టి మనము అతిగా నాశనమైనటువంటి శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ తరతరాలు జీవించేటువంటి ఆత్మకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. శరీరానికి కొరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ ఆత్మ విషయమై జాగ్రత్తలు తీసుకోవట్లేదు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక ఆయన అదిగా నేను ఎరుగుదును ఎంఆర్ఓగా చేసి రిటైర్ అయ్యి చనిపోయారు. అతిగా చూస్తే ఆయన అదిగా చూస్తే ఉమ్మూయటం అలవాటు, ఆయనకి తూ అని ఉమ్మూయటం అలవాటు. ఒకరోజు ఉమ్మూసేటప్పుడు సంజయనగర్ 3వ లైన్లో గనిక పెద్ద అబ్బాయి అనుకుంటా ఆయన పేరు గుర్తురాట్లా, మర్చిపోయాను అంకుల్ పేరు. ఆయనగా ఉమ్మూసేటప్పుడట ఉమ్ము కాస్త పక్కకు జరిగినట్టుగా అనిపించింది అట ఆయనకి. వెంటనే ఆయన వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే అదిగా చూస్తే టోటల్ బాడీ చెకప్ చేసుకుంటే కానీ చూసుకున్నైతే మరి కొద్ది దినాల్లో నువ్వు ప్యారలైజ్ అయ్యేవాడు అని చెప్పాడంట. వెంటనే కనుక అంటే పక్షవాత వ్యాధి నీకు సమీపంగా ఉంది, నరాల్లో కానీ చూసినట్లయితే క్లాట్స్ అనేటువంటివి ఫామ్ అయినాయి అనేటువంటి మార్జి. అంటే పిల్లారా, అదిగా కానీ చూసినట్లయితే మనలో కొద్దిపాటి తేడాను బట్టి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నామే. మరి ఆధ్యాత్మిక జీవితానికి కూర్చున్నటువంటి చింతన మనలో ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రియులారా, ఈ దినాన చెడిపోయినటువంటి ఈ అదోని అనేటువంటి వాడు తల్లి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు కదా, తల్లి ఏమిలే ఒక చిన్న మనవి కోరుతా ఉన్నాను, ఆ అభిషేకం ఇచ్చి నాకు వివాహము చేయండి అనగా ఏమేమనాలా, చంప చెల్లును కొట్టాలా, పగలు కొట్టాలా. అయితే ఏమంటది కదా, మంచిది అదంత పని చిటికల్లో పద ఇప్పుడే చెప్పిస్తా పద అంటే అదిగా కనిపిస్తుంది. వీడిని వెనకాల పెట్టుకుని వెళ్తా ఉంది. అక్కడ కానీ చూస్తే రాజు అయినటువంటి సొలొమోను అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడే అదిగా కానీ చూస్తే అందరితో కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తల్లి రాకను గమనించినటువంటి ఈ సొలొమోను చేసిన పని కనుక చూసుకులైతే అత్యున్నతమైనటువంటి సింహాసనం నుంచి లేచి అదిగా కానీ తన పక్కన ఉన్నటువంటి వాడిని ఆదేశిస్తున్నాడు, రే బాబు నా తల్లి వస్తా ఉంది, ఆమె కొరకు ఒక మంచి సింహాసనాన్ని తీసుకురండి, నా తల్లిని అందులో ఆశీర్వాదాలు చేయండి అనే మాట చెప్పి తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు కదా, అమ్మ కబురు పెడితే నేనే వస్తా కదా,
నువ్వు ఇంత దాకా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏం కావాలో చెప్పు తల్లి, నేను నీ కొరకు ఏమైనా చేయగలనా? ఏమన్నా అడగాలనుకున్నావంటే, బిడ్డ ఏం లేదు, ఒక చిన్న మనవి చేయకూర్చున్నాను, కాదనకు అంటే అడుగు తల్లి, నువ్వు ఏది అడిగితే నేను ఎందుకు కాదంటాను అనే మాట అడుగుతున్న సమయంలో, ఏం లేదు నాయన, ఇదిగో ఈ అదోనియా ఉన్నాడు కదా, వీడికి అభిషేకనిచ్చి పెళ్లి చేసేసాను. గమనించండి క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళారా, సొలొమోను అతిగా చూస్తే జ్ఞాన సంపత్తు కలిగిన వాడు. సొలొమోను అన్ని విషయంలో కూర్చున్నటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు, దేవుని యందు భయము కలిగినటువంటి వాడు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ అదోనియా అడిగినటువంటి ఈ మాటను బట్టి అతని శిరస్సు అనేటువంటిది ఖండించడం అనేటువంటిది తప్పదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ మనకి జీవితాలు అనేటువంటిది ఎలా తయారవుతున్నవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చూస్తే భయంకరమైనటువంటి చెడుతనంలో మునిగిపోతా ఉన్నాయి. భయంకరమైనటువంటి అతిగా కనుక చూస్తే వ్యభిచారంలో, కామాతురతలో, భయంకరమైనటువంటి వ్యసనాలతో మనకు జీవితం అనేటువంటిది నాశనం అయిపోతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అక్కడ అమ్నోను అనేటువంటి వాడు తన సొంత చెల్లిని మోహించినటువంటి విధానం అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తున్న ప్రేమైనటువంటి వాళ్ళ లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒకడు అన్నాడు కదా, దేవుడు తన ఆశని పెంచితే, ధనాన్ని పెంచితే, ధాన్యాన్ని పెంచితే, అవకాశాలు అనేటువంటి చూస్తే వాడు అన్నాడు కదా, ఓ నా ప్రాణమా, అనేక వస్త్రములకు కావలసినటువంటి ధనము ధాన్యము నీకు సమృద్ధిగా సమకూర్చబడి ఉన్నది కాబట్టి తినుము త్రాగుము. ఈ దేహం దేనికోసం? తినటానికా? ఈ దేహం దేనికోసం? త్రాగటానికా? ఈ దేహం దేనికోసం? అతిగా కనుక జ్ఞాపకం కండలు పెంచుకుని అతిగా బలహీనల మీద పడటానికి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసి, ఈ దేహము దేనికోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని యొక్క పనుల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ముందుకు సాగటం, అలయకుండా సొలయకుండా అతిగా బలహీనలు కాకుండా కనుక చూసినట్లయితే మరింత బలం పొందినటువంటి వారమే అతిగా కనుక చూస్తే పౌలులాగా గొప్ప గొప్ప మిషనరీ ప్రయాణాలు చేయడానికి దేహం, ఈ ఆరోగ్యం, ఈ బలం, ఈ జ్ఞానం, ఈ సమస్తం అన్న సత్యాన్ని మర్చిపోయి మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే జస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ప్లీజ్ అవర్ బాడీస్ ఓన్లీ. మన దేహాలను సంతోషింపచేసుకోవాలి అనేటువంటి వెర్రితనములో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ముందుకు సాగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. వాడు అంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగు సుఖంగా ఉండు అంటుంటే అక్కడ అంటాడు కదా, తిందువులే తాగుదువులే, అయితే తినటానికి తాగటానికి అతిగా కానీ చూసినట్లయితే నీ ప్రాణం అనేది ఉండాలి కదా. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏ దేహమునైతే మనం సంతోష పెట్టుకోవాలని చూసుకుంటున్నామో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ దేహం నుండి దేవుడు ప్రాణము గనక వేరు చేస్తే ఏమవుతుంది? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కేజీలు, ఎన్ని టన్నులు బంగారం సంపాదించినా, నువ్వు దేశానికి ప్రధానమంత్రి అయినా, అధిక చూసినట్లయితే ప్రపంచ దేశాలన్నీ నీకు జేజేలు కొట్టినా కానీ చచ్చిపోగానే ఏం చేస్తారో తీసుకొచ్చి రోడ్డు మీద పడేయటమే. అదిగా 2 గంటలు 3 గంటలు అయ్యేసరికి చూసినట్లయితే ఇక మొదలు పెడుతుంటారు, ఎప్పుడు పడేస్తారేంటి ఈ దేహాన్ని అంటే చెప్తూ ఉంటారు కదా. అతిగా కనిపిస్తే ఒక రోజు ఆగుదాం, 2 రోజులు ఆగుదాం ఉంటుంటే అతిగా కనిపిస్తే చుట్టుపక్కల వాళ్ళ బాడీ డీకంపోజ్ అయిపోతుందండి, దుర్వాసన వెజ్జలిపోతుందండి, దీన్ని తీసేసేయాలండి అనేటువంటి మషను తెలియజేస్తుండే. చూడు, ఏ దేహాన్ని అయితే మనం సంతోషపరచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ దేహం అనేటువంటిది ఎందుకో పనికిరానటువంటిది అనేటువంటి మషను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సత్యాన్ని గుర్తెరగక అద్భుతమైనటువంటి జ్ఞానం అనేటువంటి లేనటువంటి వారమే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఏదైతే నశించిపోయేటువంటిదో, ఏదైతే చెడు కంపు కొట్టేటువంటిది ఉన్నదో, ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఆ దేహాన్ని సంతోషపట్టుకోవాలనేటువంటి ఆలోచన బట్టి మన తరతరాల జీవితాన్ని నాశనానికి అప్పగించుకుంటున్నాం, మన తరతరాల జీవితాన్ని అగ్నికి అప్పగించుకుంటున్నాం, మన తరతరాల జీవితం అనేటువంటి దాన్ని భయంకరమైనటువంటి యాతనలకు
అప్పగించుకుంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని బిడ్డలైనటువంటి వారిగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఈ దేహం నశించేటువంటిది, ఆత్మయే జీవించున్నది అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదనే మాట తెలియజేస్తున్నా. కాబట్టి మన ఆత్మ విషయమై జాగ్రత్తగా ఉండాలంటే దేహంతో ఉన్నంత కాలము మనము భూమి మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రియులారా, ముగింపులోకి వెళ్తా ఉన్నాను. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి కొంతమంది, అంటే సొదొమ ప్రజలు కావచ్చు, ఆర్థిక గనక జ్ఞాపకం చూసుకులైతే ఎవరు, అమ్నోను అనేటువంటి ఆయన కావచ్చు, లేదంటే ఆర్థిక గనక జ్ఞాపకం చూస్తే అదోనియా అనేటువంటి ఆయన కావచ్చు, లేదంటే ధనవంతుడు కావచ్చు. వీరు చేసినటువంటి పని ఏంటంటే, ఈ లోకంలోనే సుఖం, ఈ దేహంతోనే ఆనందం, ఈ దేహమే సమస్తం, ఇదే ఆదిగా చూసినట్లయితే సత్యం నిత్యం అంటూ దేహాలను సంతోషపరచుకోవాలని ఆశపడ్డారు. అయితే కొంతమంది ఏం చేశారంటే, ఈ దేహం ఎందుకు పనికిరానిది, ఈ దేహాన్ని మనం ఎంత పోషించుకున్నా కానీ అతిగా గనక జ్ఞాపకం చేస్తే ఏదో ఒక దినాన్న మన్నైపోవలసిందే అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాను. చూడు, ఒక ఆయన చక్కని కీర్తన రాస్తూ పాడుతాడు, మన్నే గదయా మన్నే గదయా అంటాడు. ఈ దేహం అంతా మన్నే కదా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మన్నే, ఇది ఎందుకు పనికిరానటువంటిది, ఈ దేహం అనేటువంటిది లెక్క చేయ తగినది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తిరిగిన కొంతమంది చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, సజీవ యాగముగా తమ్మును తాము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు. దట్స్ వై శ్రేష్టమైనటువంటి నాన్న ఇక్కడ కూర్చున్నటువంటి మనందరితో, ఈ శబ్దయంత్రం ద్వారా ఇచ్చినటువంటి మనందరితో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఓ నా బిడ్డలైనటువంటి వాళ్ళారా, ఇంతకాలం మీకు తెలుసో తెలియకో మీ అజ్ఞానాన్ని బట్టి, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ దేహాలను సంతోష పెట్టుకున్నటువంటి వారిగా ఉన్నట్లయితే ఏం బాధ లేదు, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం. ఇంతకాలం నువ్వు కనుక జ్ఞాపకం చేస్తే నీ దేహంతో దొంగతనం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, నరహత్య అనేటువంటిది, మరొకటి అనేటువంటి చేసినా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం ప్రభు అయినటువంటి నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి విమోచకుడైనటువంటి పాపములను మన నుండి పరిహరించి అదిగా పాపభరితమైనటువంటి జీవితాలను పునీతపరిచేటువంటి నాథుడైనటువంటి యేసయ్య ఆ కృపాశ్రమం నుండి తన 2 చేతులు చాచి రమ్మని మనలను పిలుచుచు ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే, ఆతిగా కానీ చూసినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు రమ్మని పిలుచుచున్నటువంటి యేసయ్య వద్దకు మనం చెంగున లేడిపిల్ల చందాన్న పరుగులు పెడుతూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆతిగా కనిపిస్తే, ప్రభువా నేను పాపిని అనేటువంటి మాటను ఒప్పుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శిలువ ధ్యాన కాల ఆరాధనలో, ఈ మండల కాలంలో ముందుకు సాగుతున్నటువంటి మనము ప్రతిదినము అనేక వాక్కుల చేత, అనేక కీర్తనల చేత అదిగా చూస్తే గద్దింపబడుచున్నటువంటి మనము తెలుసుకోవలసినటువంటి ఒక పరమ సత్యం ఏమి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, దరికి చేరు వారిని ఆయన తరుముడన్నడు, దూరము రాజులకు రాజనయ్యి అన్నట్టుగా త్వరపాడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. త్వరపడి రండి, ఆలస్యం చేయమాకండి, అతిగా కనిపిస్తే జాగు చేయమాకండి, రేపు ఎల్లుండో వచ్చే నెల వచ్చే సంవత్సరమో అంటూ మీరు కనుక చూసినట్లయితే వాయిదాలు వేయకండి అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం అనేటువంటి మాట తెలియజేసి ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ కూర్చున్నటువంటి మనము అక్కడే మన యొక్క హృదయంలో గద్దింపబడినటువంటి వారమే, మనం చేసినటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపడి ప్రభు అయినటువంటి దేవుని తట్టు చూస్తూ, ప్రభువా నా పాపములను పరిహరించు, ఈ దేహముతో ఇంతకాలం నేను జరిగించినటువంటి ఈ విధమైనటువంటి చెడు పనులనేటువంటి వాటిని బట్టి దయతో నన్ను మన్నించు, ఇక మీదట ఈ చెడు కార్యములు అనేటువంటిది జరిగించకుండా నాకు కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, సహాయాన్ని, నడిపింపును దయచే, ఈ చెడు అనేటువంటిది నా హృదయంలో నుండి కూకట వేళతో సహా పెరికివే అనేటువంటి ప్రార్థన అనేటువంటిది ఏ రోజన్నా మనం చేశామా? క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అవ్విధమైనటువంటి ప్రార్థన చేయగలిగినటువంటి వాడిగా, చేయగలిగిన దానిగా నీవు నేను మనము కనుక ఉన్నట్లయితే మనను పరిశుద్ధపరచడానికి ప్రభు సంసిద్ధుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మన భుజం తట్టి అతిగా కనుక చూస్తే ఎలాగైతే పొట్టి చెక్కని చూస్తే ఇతడు అబ్రహాము కుమారుడే,
అన్నటువంటి గొప్ప మాటను తెలియజేశాడు. నిన్ను 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 నన్ను మనల్ని చూసి పశ్చాత్తాపడి కృప కొరకు ఆయన తట్టు కనుక చూసినట్లయితే మనతో కూడా ఆయన అనబోతున్నాడు కదా, మీరు కూడా అబ్రహాము బిడ్డలే అనేటువంటి మాటను అనబోతా ఉన్నాడు. ఆ భాగ్యం మనం పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, సొదొమ వాళ్ళగా ఉంటాకి వీళ్ళే, అదిగా కనిపిస్తే అదోనీలాగా ఉంటాకి వీళ్ళే, ఈ ధనవంతుడిలాగా ఉంటాకి వీల్లేదు, అమ్నోన్ లాగా ఉంటాకి వీల్లేదు. మనం ఎలా ఉండాలంటే యాజ్ లివింగ్ సాక్రిమెంట్స్ వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్స్ టు అవర్ లార్డ్ అవే కంప్లీట్లీ. మనం సంపూర్ణంగా దేవునికి. మన దౌర్భాగ్యం ఏంటంటే సగమేమో దేవునితో ఉంటాం, సగమేమో లోకంతో ఉంటాం. మున్సిపాలిటీ వాళ్ళ మీద చాలామంది గొడవలు పడుతుంటారు. ఏంట్రా గొడవలు అంటే తిడతా ఉంటారు, వాళ్ళని ఆశ్రమైపోను, అదిగా చూస్తే ఇంకేదేదో వచ్చేస్తాయి కదా గబగబా, దేవుని మాటలు అయితే రావు కానీ అదిగా బూతులు అయితే బాగా వచ్చేస్తాయి కదా, అది ఇది అని చెప్పి తిట్టేస్తారు. ఏందిరా బాబు ఎందుకు అంత మాటలు మాట్లాడుతున్నా, ఏమొచ్చాయి నీకు కష్టం, ఏంటి నీ బాధ అన్నాం అనుకోండి. బాధ అంటే ఏమంటారు పాస్టర్ గారు, అదిగా చూస్తే పైప్ లైన్ పగిలిపోయి 2 నెలలు అవుతుందండి, దానిలో నుంచి అది కాకపోతే బరిగొడ్లు పాసిపోసి నీళ్ళు అందులో వస్తున్నాయి, పిల్లలు 1-2 కేజీల నీళ్ళు అందులో వస్తున్నాయి, త్రాగునీరు కూడా తాగండి, ఏం బాధ ఉంది, అదేమన్నా ఇబ్బందా? ఏమ్మా అయ్యా ఇబ్బందేనా అంటే మరి మంచినీరు కూడా సగం ఉంది కదా, సగమే కదా చెడిపోయిన నీరు. మరి మన జీవితంలో సగమేమో దేవునితో ఉంటున్నాం, సగమేమో ఇలా ఉన్నప్పుడు మరి అలా కూడా ఉండాలి కదా. నా బాధ అర్థమైంది అనుకుంటా, నా బాధ అర్థమైందమ్మా అయ్యా. ఇలా ఉన్నప్పుడు దాన్ని కూడా మనం అంగీకరించాలి కదా. దీన్నేమో అంగీకరించట్లేదు. దేవుని విషయం వచ్చేసరికి సగం నీతో ఉంటామయ్యా, సగమేమో మమ్మల్ని వదిలిపెట్టు, మా ఇష్టం వచ్చినట్టు తిరుగులాడతాం అనేటువంటి వారుగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అట్టి వారి గురించి ప్రకటన గ్రంథంలో భక్తమాసుడు యోహాను మాట్లాడుతూ అంటాడు కదా, నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లయితే నేను నిన్ను బయటకు ఉమ్మివేసేదను అనేటువంటి మాట. ఐ విల్ స్పీచ్ అవుట్ యూ, నేను నిన్ను బయటకు ఉమ్మివేస్తాను అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను. చూడగలను నులివెచ్చని స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద లూక్వార్మ్ స్టేట్, నిలువెచ్చని స్థితిలో కనుకున్నట్లయితే వానికి మేడ పట్టి బయటకు గెంటి వేయబడతారు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడలేదు. కాబట్టి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళారా పరిశుద్ధులుగా ఉండాల్సిందే. ఎలాగైతే ఈ మురుగునీరు కలిసినటువంటి నీరును బట్టి మనకు దేహాలకు అనారోగ్యం కలుగుతుందో, లోకంతో కలిసినటువంటి జీవితాలు కూడా మనకు ఆత్మలను నాశనం చేసేటువంటిదిగా ఉంటాయి చూడగలం. అందుకే మన జీవితాలు నాశనం కాకుండా మనకు ఆత్మలు అనేటువంటిది అపరిశుద్ధం అవ్వకుండా ఉండాలంటే ఈ దినాన భక్తమాసుడు పౌలు రోమిలికి రాసిన పత్రికలు అంటాడు కదా, సజీవయాగముగా మిమ్మును మీ దేహమును దేవునికి సమర్పించుకొనండి అనేటువంటి మాట తెలియజేస్తే ప్రియులారా చాలా మంది అలా సమర్పించుకున్నారు. అటువంటి వారిలో దానియేలు మనకు కనబడతా ఉన్నాడు. దానియేలు అతిగా కనిపిస్తే బబులోను సంస్థానం తీసుకురాబడినటువంటి సమయంలో రాజు కొంతమంది బిడ్డలను చూపిస్తాడు కదా, వీళ్ళు మరింత బలంగా మరింత జ్ఞానంగా కలిగిన వారికి ఉండినట్లు అన్నాడు కదా, మీరు రాజభోజనమును రాజపానీయమును ఇవ్వండి అన్నాడు. దానియేలు వెళ్ళి అతిగా కనిపిస్తలైతే అక్కడ ఉన్నటువంటి అధికారితో అంటాడు కదా, దండం పెట్టి నాయన నీ కాళ్ళు పట్టుకుంటాను దొరా, నన్ను మన్నించిన ఆయన, ఈ పనికిమాలేటువంటి ఆహారాలను బట్టి పానీయాన్ని బట్టి నా దేహాన్ని నేను అపరిశుద్ధ పరుచుకొన జాలను, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నీ మీదకి ఏ నింద రాకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది అంటూ ఆతిగా కనిపిస్తే పరిశుద్ధత విషయమై ఆతిగా కనిపిస్తే అధికారి వద్ద బతిమలాడినటువంటి వాడిగా, తద్వారా దేవుని యొక్క కృప పొంది హెచ్చింపబడినటువంటి వాడిగా మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ భక్తమాసుడు పౌలు మాట్లాడుతూ ఆతిగా తెలియజేసినటువంటి మాట కనిపిస్తున్నట్లయితే అనేక అద్భుతాలు చేసినటువంటి నేను, మహత్కార్యాలు చేసినటువంటి నేను, చనిపోయినటువంటి వారు లేపినటువంటి నేను, గొప్ప మిషనరీ ప్రయాణాలు చేసినటువంటి నేను, అనేక గొప్ప సంఘాలు కట్టినటువంటి నేను, అనేకులకు బోధించిన పిమ్మట ఎక్కడ దౌర్భాగ్యునైపోతానన్న భయముతో, ఎక్కడ భ్రష్టునైపోతానన్న భయముతో దినదినము నన్ను నేను నలగగొట్టుకొనుచు ఉన్నాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రాక్టీస్ ఏ రోజన్నా మనం చేస్తున్నామా?
ఈ అభ్యాసం ఎప్పుడన్నా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు అలవాటు చేస్తున్నామా లేదా అనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలం గమనించండి ప్రియులారా, అదిగా కనిపిస్తుంది వేప పుల్ల తింటేనో వేపాకు తింటేనో షుగర్ తగ్గిద్ది అన్నాడు అనుకోండి ఒక ఆయన. అది అంత చేదుకున్నా కానీ మొదటి రోజు అదిగా కనిపిస్తే పావు ఆకు తింటాం, రెండో రోజు ఆరాకు, వారానికి అదిగా 10 రోజులకో ఒక 10 ఆకులు తింటాం. అదిగా నెల వచ్చేసరికి చెట్టుకున్న ఆకులు మొత్తం మేకలు మేసినట్టు మేసేస్తాం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామని అన్నారు అనుకోండి, అప్పుడే అమ్మో మోకాళ్ళ నొప్పులు పాస్టర్ గారు, అమ్మో అసలు డాక్టర్ గారు అసలు కదలొద్దు కిందకి దిగొద్దు అని చెప్పాడు పాస్టర్ గారు అంటూ అతిగా కాన్షియస్లో అయితే అద్భుతమైనటువంటి మోకాళ్ళ ప్రార్థన అభ్యాసం అనేటువంటి మనం చేయనటువంటి వారిగా ఉంచి ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. చూడండి, క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ అలా దౌర్భాగ్యులుగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా రక్షింపబడతాయి? మనకు హృదయంలోంచి మంచి ఎలా వస్తుంది? మనం మంచి ఎలాగన చేయగలుగుతాము అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ దానియేలు అన్నాడు కదా, అయా ఈ అన్న పానీయములు బట్టి నా దేహాన్ని నాశనం చేసుకోదలుచుకోలేదు, అపరిశుద్ధపరచుకోదలుచుకోలేదు, దయచేసి నన్ను మన్నించంటే దేవుడు బహుగా హెచ్చించాడు అనే మాట తెలియజేస్తున్నాడు. చూడండి, పౌలు మాట్లాడుతూ అంటాడు కదా క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ ఏమన్నా అంటే దినదినము నన్ను నేను నలగగొచ్చుకుంటున్నాననే మాట చెప్తుండంటే యేసయ్య కొంతమందిని చూసి కొంతమంది గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడండి. ఈ మాటతో నేను ముగించేస్తా ఉన్నాను. యేసయ్య కొంతమంది గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, చదవండి, ముగించేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో యేసయ్య ఒక చక్కని మాటను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి తల్లి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, తల్లి గర్భము నుండి, జాగ్రత్తగా చదవండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన, జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నాను, యేసయ్య అన్నాడు కదా, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు అంటూ ఆయన అంటాడు కదా. ఇదిగో నేను 3వ రకం వాళ్ళ గురించి చెప్తున్నా వినండి అంటూ ఆయన మాట్లాడుతుంట కదా, పరలోక రాజ్యము కొరకై తమ్మును తాము నపుంసకులుగా చేసుకుని వారు కలరు. గమనించండి ప్రియులారా, పరలోక రాజ్యం కొరకే తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నవారు కలరు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ వీళ్ళు ఎవరు అంటే అసలు దేహానికి వీళ్ళ యొక్క హృదయంలో ప్రాధాన్యత 0. దేహానికి వీళ్ళ యొక్క హృదయంలో ప్రాధాన్యత 0 అనే మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. వీళ్ళకి మంచి ఆహారం ఉంది, ఇక్కడ దాకా వెళ్దామంటే అవసరంలే. మీకు తెలియని ఆహారం ఉంది. ఏంటి ఆ ఆహారం అంటే? యేసయ్య ఏమన్నాడు, నా తండ్రి నాకు అప్పగించిన పనిని తుతుముట్టించుటయ్యే నాకు ఆహారమును నాకు పానీయమును అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ ఈ లోకంలో అతిగా అందమైనవి, ఆహ్లాదకరమైనటువంటివి, వినోదభరితమైనటువంటి చాలా ఉన్నవి, వాటిని చూద్దామని అంటుంటే వీరన్నగా అవసరం లేదు. మా కన్నులో పరిశుద్ధమైనటువంటివి చూస్తూ ఉన్నవి, అది మాకు చాలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. తమ యొక్క దేహమును దేవుని కొరకు, పరలోకము కొరకే అతిగా నపుంసకులుగా చేసుకునేటువంటి కొందరు కలరు అనే మాట తెలియజేస్తుండని చూడాలి. కాబట్టి క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం అవ్వాలంటే మన ఈ ఘట్టములు అనేటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఇంతకాలం శరీరానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇక నుండి ఏం చేయాలా? ఒక్కొక్కరికి ఒక బలహీనత. నాకు ఐస్ క్రీమ్లు అంటే పిచ్చి, కూలింగ్ వాటర్ అంటే అక్కడ లేని వ్యామోహం. అది కాక అనిపిస్తే మరొకరికి మాంసం అంటే ఇష్టం, మరొకరికి మరొకటి అంటే అనే మాట తెలియజేస్తున్నాను చూడగలను. అయితే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ దేని మీద నీకు ఎంత వ్యామోహం ఉన్నా కానీ అది పరిశుద్ధతను పాడు చేసేదిగా ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీలేనే లేదు. అది పరిశుద్ధతను పాడు చేసేదిగా ఉన్నదా, దేవుడు నిన్ను నిశ్చయముగా పాడు చేయును. కాబట్టి దేవుని చేత పాడు చేయబడే దౌర్భాగ్యుల వల్ల మనం ఉండకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనటువంటి అది కాదు దేవునికి సజీవయాగంగా మనక శరీరాలను, మనక జీవితాలను సమర్పించుకుని అదిగా పరిశుద్ధత కొరకై, ఘనత కొరకై మన ఘటాలను
మన ఈ దేహాలను, మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకుందాం. అదిగా ఆయన కృప పొందుదాం, బలం పొందుదాం, ఈ దేహాలను కాపాడుకుందాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.